నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 1, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? నవంబర్ నెలలో కన్నా ఈ నెల చాలా బాగుంటుందా అనే ఉత్సాహం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అలాగే ఈ మాసం కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళకి ఉండబోతోంది. అయితే మరి ఈ మాసంలో మనకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితిని చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు మిథునంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలోను, శుక్రుడు ధనస్సులోను, శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే దాంట్లో తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావం మూలకంగా మీలో బలము, ఉత్తేజము పెరగడము, ఆర్థిక లాభాలు, భూమి, వస్తువు, వాహన, గృహ యోగాలు, తర్వాత క్రమశిక్షణ పెరగడం, స్థిరత్వం ఏర్పడే అవకాశాలు కనబడుతోంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి గోచరిస్తోంది. అయితే లాభాలు ఆకస్మికంగా ధనలాభం కావచ్చు, లేదా అంటే వస్తు లాభం కావచ్చు, లేదా అంటే స్థిరాస్తుల మూలకంగా లాభాలు కావచ్చు. ఏదో ఒక అంశంలో మీకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఆతృతను తగ్గించుకోండి. మంచి చేసేయాలనో, లేదంటే మంచి సలహా ఇచ్చేయాలనో, లేదా ఎదుటి వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనో, ఇట్లాంటి కొన్ని ఆతృతంగా మీరు అది మంచిదే అవ్వచ్చు, కానీ ఆతృతతో కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఇలాంటి ఆతృతను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. అయితే అదృష్ట శాతం మీకు 81 గాను, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడు మీ రాశిలోనే స్వగృహంలోనే ఉన్నాడు. అందువల్ల మీలో పట్టుదలతో చేసిన పనులు ఏవైనా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే అని అనుకోకుండా ఈ రోజు కనుక మీరు ప్రయత్నిస్తే సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ, లేదా డాక్యుమెంట్ రాసే దాంట్లో కానీ, లేదంటే ఏదైనా మీరు మధ్యవర్తిత్వం వహించడంలో కానీ, ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. కుదరదు అని అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా చెప్పేయండి, ఈ రోజు నా వల్ల కాదు అని. లేదు అంటే కనుక ఇబ్బందుల్లో పడేందుకు అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ధన మూలకంగా, డాక్యుమెంట్ మూలకంగా, మధ్యవర్తిత్వము వకాలతా పుచ్చుకోవడం కానీ, లేదా మధ్యవర్తిత్వం వహించడం కానీ, ఇలాంటివి ఏవైనా ఈ 3 విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే చాలా ఓర్పుగా ఈరోజు మీరు వ్యవహరించండి. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకండి. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత జాతకరీత్యా ఇబ్బందులుంటే తొలగిపోతాయి. అదృష్ట శాతం 83% గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడంతో పాటు గురు యొక్క దృష్టి, శుభమైన దృష్టి మీ మీద ఈరోజు ఉండబోతోంది. అయితే కొన్ని అంశాల నుంచి ఆ శుభ దృష్టి మిమ్మల్ని కాపాడే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు గ్రాటిట్యూడ్గా గురు సంబంధిత ఆలయ దర్శనం చేయడంతో పాటు గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి. అయితే ఆధ్యాత్మికంగా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీరు ఏ చిన్ని దానం చేసుకున్నా, ధనము కానీ, ఆహారం కానీ, వస్త్రం కానీ, విద్య కానీ, ఏదైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అది మీనరాశి వారికి మాత్రమే ఈరోజు చాలా చక్కని రోజు. అయితే సానుకూలత, మీకు అన్ని విషయాల్లోనూ సానుకూలత పెరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మానసిక శాంతి ఉంటుంది. మీరు ఏ పనులు అనుకున్నా, గతంలో ఆగిపోయినవి కావచ్చు, లేదా కొత్తగా ఏదైనా చేయాలనుకోవడం కావచ్చు, దానికి ఈరోజు మీరు తప్పనిసరిగా ప్రారంభించండి. ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ఈరోజు మీరు స్టార్ట్ చేయండి. గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఈరోజు ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పరిహారంగా తులసి దళాన్ని
శ్రీ మహావిష్ణువుకి ఆలయంలో సమర్పించి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. విశేషమైన మంచి, ఇంకా మామూలు మంచి కాదు, చాలా చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాన్ని ఎవరు మిస్ కాకండి. అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం 89 గాను, లక్కీ కలర్ ఆకుపచ్చ, లక్కీ నెంబర్ 3, లక్కీ వారము గురువారము. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి డిసెంబర్ నెల 1వ తారీఖున సూచనలు, పరిహారాలు. నమస్తే. Thank you.